ప్రైజ్ ద లార్డ్. అలసిన వాని కురడించు మాటలు సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. మే 7వ తారీఖు. అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. ఆదికాండం 35వ అధ్యాయము 2వ వచనం. బేతేలు అనగా దేవుని గృహము, కానీ యాకోబుకు అది ఒక స్థలమే కానీ మరి అంతకంటే ఎక్కువేమీ కాదు. సందేహం లేదు, ఆ స్థలము ఎడల యాకోబుకు ఎంతో గౌరవము కలదు. ఎందుకనగా తాను తన ఇంటి నుండి తన అన్నయ్యైన ఏశావు నుండి పారిపోవచ్చున్నప్పుడు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమాయను. బేతేలులోనే తాను పరలోకము తెరవబడుట, దేవుడు తనతో మాట్లాడుట చూచెను, కానీ ఆ సమయంలో దేవుని ఇల్లు యొక్క సరియైన అర్థమును తాను గ్రహించుకొనలేకపోయాను. బేతేలు అనగా దేవుడు తనతో ఈ స్థలమందు మాట్లాడిన భావన మాత్రమే కలదు. చాలామంది ఈ దినములలో దేవుని ఇంటిని గూర్చి అదే భావన కలిగిందరు. చాలామంది ఆ స్థలమును హత్తుకొని ఉందరు, కానీ దేవుణ్ణి కాదు. దేవుని ఇల్లు అనగా వారికి తెలియదు. యేసు ప్రభు పేరు మీద చక్కని భవనములు నిర్మించి ఉండవచ్చును, క్రైస్తవ ఆరాధనలో క్రమంగా పాల్పొందుచుండవచ్చును, కానీ దేవుని ఇంటి యొక్క ఆశీర్వాదంను సంపూర్ణంగా అనుభవించలేని స్థితిలో ఉండుటకు అవకాశం కలదు. యాకోబు వలె వారు తిరిగి బేతేలుకు రావాలను. అప్పుడే దేవుడు వారితో మాట్లాడి తన ఉద్దేశములను ప్రణాళికలను బయలుపరచును. యాకోబు బేతేలుకు ప్రయాణమే రాకముందు తాను తన హృదయమును పరీక్షించుకుని తన ఇంటి వారిని సరిచేశాను. తన తీర్మానంలో పట్టుదల కలవాడి అపవిత్రపరచు వాటన్నిటిని తీసివేయడం తన ఇంటి వారికి ఆజ్ఞాపించి తనతో కూడా బేతేలుకు వెళ్ళుటకు సిద్ధపడని వారితో చెప్పాను. తన ఇంటి వారితో మీ వస్త్రములను మార్చుకునుడని కూడా ఆజ్ఞాపించాను. బైబిల్లో వస్త్రములు మన అలవాట్లను సూచించున్నవిగా ఉన్నవి. చాలా వరకు ఒకడు తాను ధరించుకునే వస్త్రములను బట్టి, వాటి రంగులను బట్టి, ఎన్నిసార్లు వస్త్రములు మార్చున్నాడు అను దానిని బట్టి అతని నడవడి బయలుపరచబడను. చాలా విచారణకరమైన విషయం ఏమనగా, మంచి విశ్వాసులు కూడా లోక సంబంధమైన వస్త్రముల ద్వారా, లోక సంబంధమైన జీవన విధానము ద్వారా ఆకర్షింపబడి మోసపోవచ్చున్నారు. క్రమేణా అవి అలవాటుగా మారిపోయి వారి మనసులలో, వారి జీవితంలో చీకటిని తీసుకొని వచ్చుచున్నవి. యాకోబు ఏ విధంగానైతే తన ఇంటి వారిని పవిత్రపరచను, ఆ విధంగానే మనము కూడా లోక సంబంధమైన అలవాట్లను, స్నేహితులను విడిచిపెట్టి మన సంభాషణలో కూడా పరిశుద్ధతను కాపాడుకొనవలెను. యాకోబు షెకెములో మస్తకి వృక్షం క్రింద అన్యదేవతలన్నింటినీ, అపవిత్రపరచు వస్తువులన్నింటినీ పాతిపెట్టెను. ఆ విధముగానే మన పాత అలవాట్లను, పాత పద్ధతులన్నింటినీ కూడా క్రీస్తు యొక్క మరణ భూస్థాపనలో మనము పాలువారమగుట చేత పాతిపెట్టవలెను. యాకోబు అసంతృప్తిని కలిగించు అపవిత్రపరచు వస్తువులన్నింటినీ మస్తకి వృక్షం క్రింద పాతిపెట్టిన తర్వాతనే బేతేలుకు వెళ్ళగలిగాను. అప్పుడే దేవుడు అతని పేరును యాకోబు నుండి ఇశ్రాయేలుగా ఎందుకు మార్చెను, ఎందుకు అతన్ని బేతేలుకు వెళ్ళమన్న పూర్తిగా అర్థము చేసుకున్నటకు ప్రారంభించాను. అంతకుముందు జరిగిన ఒక సందర్భంలో దేవుడు అతనితో స్పష్టంగా మాట్లాడాను. ఇప్పుడు అనేక సంవత్సరముల తర్వాత దేవుడు అదే వర్తమానమును ఇంకా బలంగా తిరిగి చెప్పుచున్నాడు. ఈ యాకోబు ఇప్పుడు దాని అర్థము గ్రహించగలిగాను. అదేవిధంగా పూర్తి అర్థమును గ్రహించకుండానే మనము కూడా కొన్ని మాటలను ఉపయోగించుదాము. చాలామందికి సంఘము దేవుని ఇల్లు అను మాటలు పరిచయమే, కానీ వారు తాము పలికే మాటల సత్యమును అనుసరించి జీవించరు. కనుక దయచేసి నీవు పలికే మాటల యొక్క ఆత్మీయ విలువలు గ్రహించి ఆ ప్రకారము జీవించున్నావో లేదో పరీక్షించుకొనుము, కానీ వ్యర్థముగా ఆ మాటలు, పదములు పలకవద్దు. నీవు నిజముగా నేను దేవుని ఇంటిలో అనగా బేతేల్లో ఒక భాగంగా నైతినని చెప్పగలవా, లేక జీవితంలో ఏదైనా అన్యదేవత నీ ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరచుచున్నదా?